అలాగే ఏక హృదయం గలవారు ఉంటారు. మూడవదిగా చూడండి, మొట్టమొదటిగా తెరవబడిన హృదయం చూస్తాం. ఆ తెరవబడిన హృదయం వాక్యాన్ని అంగీకరిస్తుంది, వాక్యాన్ని స్వీకరిస్తుంది. రెండవదిగా విరిగి నలిగిన హృదయం పాపాన్ని ఒప్పింపచేస్తుంది, పాపాన్ని ఒప్పుకొనిగా చేస్తుంది. మూడవదిగా ఏక హృదయం. అంటే ఏక హృదయం అంటే పరిశుద్ధాత్ముడు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఏక హృదయం గలవాలని చేస్తాడు. అంటే వారి ఆలోచన విధానం ఒకేలా ఉంటుంది, వారి ఏం మాట్లాడిన ఒకేలా ఉంటుంది, ఏం ఆలోచన చేసిన ఒకేలా ఉంటుంది. అంటే దేవుని హృదయంతో కలిసిపోవాలండి. అవునా? మానవుని హృదయం దేవుని హృదయంతో, దేవుని ఆత్మతో ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడే ఏకత్వం అనేది వస్తుంది. ఆదిమ సంఘంలో మాత్రమే ఆ ఘనత మనకి. ఆదిమ సంఘము ఏకభావంతో, ఏకతాత్పర్యంతో, సహవాసం ఒకేలా ఉంది, కూడుకొండలో ఒకేలా ఉంది, వాక్యాన్ని ప్రకటించడంలో కూడా ఒకేలా ఉంది. అద్భుతం నిజంగా. అంటే ఒకే దాని మీద సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఏకత్వంలో నడిచింది. అంటే పరిశుద్ధాత్ముడు అందరినీ సమానంగా నడిపించాడు. అలా నడిపించాడంటే వారి హృదయాలని ఏకమైనవి. మన ఫ్రెండ్స్ డే రోజు నేను చెప్పుకుంటాం, దావీదు యోనాతాను హృదయం ఏమయ్యాట అంటే స్నేహితులు దినోత్సవంలో చెప్తారు, ప్రాణ స్నేహితులు. అవునా? దావీదు యోనాతాను ఏమైంది? వారి ఇద్దరు హృదయాలు కలిసిపోయినాయా? ఎప్పుడైతే హృదయాలు కలిసినాయో అప్పుడు వారి మధ్యన బంధం ఏర్పడింది. ఏం బంధం? అది స్నేహ బంధం ఏర్పడింది. ఒక క్రైస్తవుడుగా నీ హృదయం దేవుని హృదయంతో, అంటే దేవుని ఆత్మతో మమేకమైతే ఆ బంధం ఏమవుతుంది? నీకు దేవుడికి ప్రేమ అనే బంధం ఏర్పడుతుంది. దేవుడు ప్రేమిస్తాడు. అవునా? అందుకనే మేము అంతగా ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. సండే స్కూల్ వాళ్ళు చిన్నప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన వారి విశ్వాసం నశింపక నిత్య జీవము అనుగ్రహించినట్లు ఆయన అనుగ్రహించాడు. అద్భుతం కదా. సో ఒక విశ్వాసంగా నీ హృదయం దేవుని ఆత్మతో, నీ ఆత్మ దేవుని ఆత్మతో ఎప్పుడైతే మమేకమవుతుందో బంధం బలంగా ఉండదండి. దేవుడు ప్రతి నిమిషంలో కూడా నేను ప్రొటెక్ట్ చేస్తాడు.